రైట్. హలో స్టూడెంట్స్. సో ఈరోజు సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీడీఏ 100 మార్క్స్ ఎగ్జామ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 80 మార్క్స్, బీడీఏ అరౌండ్ 20% వెయిటేజ్. సో బేసిక్ ఒపీనియన్ ఆన్ ద పేపర్, లేమ్యాన్స్ ఒపీనియన్గా ఒక రా ఒపీనియన్ చెప్పాలి అంటే నాట్ సో ఈజీ, నాట్ సో టఫ్. కాకపోతే ద పేపర్ ఈజ్ లిటిల్ బిట్ లెందీ. అంటే ఖచ్చితంగా స్టూడెంట్ అటెంప్ట్ చేయగలిగినటువంటి క్వశ్చన్సే వచ్చినాయి అన్నీ. అండ్ గుడ్ థింగ్ ఈజ్ స్ట్రైట్ అవే ఫ్రమ్ టెక్స్ట్ బుక్. అంటే మనకి ఇన్స్టిట్యూట్ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వాడు మనకి ప్రాక్టీస్ సెషన్స్లో కానీ లేదా సాల్వ్డ్ క్వశ్చన్స్లో ఇచ్చారో ఎగ్జాక్ట్లీ అదే మోడల్లో ఎలాంటి ట్విస్ట్ చేయకుండా ప్లెయిన్గా అడిగారు క్వశ్చన్స్ అన్నీ కూడా. కాకపోతే ద మెయిన్ ఎనిమీ ఈ పేపర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ద మెయిన్ ఎనిమీ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఈజ్ టైం ఫ్యాక్టర్. నాకు తెలిసి ఎగ్జామ్స్ రిపీటెడ్గా రాసిన వాళ్ళు, అంటే మనం కండక్ట్ చేసిన వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, మనం కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, ప్రీ ఫైనల్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ రిపీటెడ్గా ఏది మిస్ అవ్వకుండా రాసిన వాళ్ళు అండ్ అలాగే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసిన వాళ్ళు చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ని ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే డిఫికల్ట్గా ఏది అడగలేదు, అన్నీ కూడా ప్లెయిన్గా అడిగేసాడు. బట్ ఎవరైతే ప్రాక్టీస్ తక్కువ చేసి మనం నెత్తిన బాధకం చెప్తాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు చాలామంది చూస్తారు, చేయరు, ఆ ప్రాబ్లమ్స్ని చూస్తారు, చూస్తే రావు, చూస్తే అంత అర్థమైనట్టే అనిపిస్తుంది రామాయణంలో, అర్థమైంది. బట్ ఆ క్వశ్చన్స్ని మళ్ళీ మీరు రీప్రొడ్యూస్ చేయాలంటే ఏ స్టెప్ తర్వాత ఆ స్టెప్స్ రీప్రొడ్యూస్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో అలా ఎవరైతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకుండా, అంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఇక్కడ ఎవరైతే జస్ట్ చూసుకొని వెళ్ళారో డెఫినెట్లీ వాళ్ళకి ఈ పేపర్ ఒక నైట్ మేర్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఇందులో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ క్వశ్చన్సే, అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా తీసుకొచ్చిన క్వశ్చన్సే. బట్ ద ఎనిమీ ఈజ్ టైం ఫ్యాక్టర్. టైం సరిపోదు. ఫటాఫట్ ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఫటాఫట్ రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అని ఇప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్ 2 ఈజీ క్వశ్చన్స్ అడిగాడు, వర్కింగ్ క్యాపిటల్ 2 ఈజీ క్వశ్చన్స్ అడిగాడు, అలాగే బీడీఏ థియరీ క్వశ్చన్స్ 2 యాజ్ యూ నో, అండ్ అలాగే మన రేషియో అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నీ ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో అవే క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రాపర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. ఫస్ట్ అటెంప్ట్ ఫేస్ చేసే వాళ్ళు అయితే మేబీ కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేస్తే కనుక వాళ్ళు డెఫినెట్లీ దీన్ని ఒక డిఫికల్టీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంసీక్యూస్ అన్నీ తెలిసినవే ఉన్నాయి, పెద్ద ఇందులో కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఇదిగోండి, టోటల్గా ఇదిగోండి 5 క్వశ్చన్స్ రాయాలి. మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్ ఉంటుంది, అందులో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి 7 మార్క్స్ ఈచ్. అలాంటివి మీకు 5 క్వశ్చన్స్ రాయాలి. అందులో ఫస్ట్ అడిగింది బ్రీఫ్లీ డిస్క్రైబ్, థియరీ పార్ట్ నుంచి అడిగాడు. డిస్క్రైబ్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. మనకి థియరీ పార్ట్లో స్టార్టింగ్లో మాట్లాడుకుంటాం. నిన్న మనం ప్రిపరేషన్ గురించి ఒక టిప్స్, ఒక షార్ట్ చేసినప్పుడు కూడా అందులో నేను మీకు చెప్పాను థియరీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సెబీ, ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంక్స్, అవి చదవమని చెప్పాం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ 7 మార్క్స్ దాని నుంచి అడిగాడు. ఓకేనా. సెకండ్ వచ్చేసరికి డేటా మైనింగ్, బీడీఏ నుంచి అడిగాడు. నెక్స్ట్ రేషియో అనాలిసిస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్, రేషియో అనాలిసిస్లో డైరెక్ట్ క్వశ్చన్. జస్ట్ అ మినిట్. రేషియో అనాలిసిస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. డేటా మనకి ప్రాబ్లంలో, అంటే మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ప్లెయిన్ మోడల్ ఇచ్చుంటాడో దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. మిస్సింగ్ ఫిగర్స్ కనుక్కోవాలి, సేల్స్, సన్రీ డేటార్స్ ఇట్లా. అండ్ దాని తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇదిగోండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇది మనకి ఈజీ. దాని తర్వాత కంపారిటివ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇన్ ద ఎంటైర్ పేపర్ 4Aలో. ఎందుకంటే మనకి 2022, 23, 24 2 P&L ఇచ్చి మనల్ని అడిగింది ఓన్లీ కూడా కంపారిటివ్ స్టేట్మెంట్ మాత్రమే. వెరీ ఈజీ, 7 మార్క్స్కి ఈజీగా అటెంప్ట్ చేయగలరు. 4A ఈ క్వశ్చన్ పేపర్ మొత్తానికి ఈవెన్ తెలియని వాళ్ళు కూడా అటెంప్ట్ చేయగలిగినటువంటి క్వశ్చన్, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే.
కంపారిటివ్లీ పెరగడం తగ్గడం పాజిటివ్ నెగిటివ్ ఇండికేట్ చేసి సరిపోతుంది, ఈజీగా 7 మార్క్స్ ఉంటాయి 4Aలో. ఐ థింక్ చాలామంది అటెంప్ట్ చేసి ఉంటారు. 4Bకి వచ్చేసరికి ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిగార్డింగ్ 2 వెయిట్స్, బుక్ వాల్యూ వెయిట్స్ అలాగే మార్కెట్ వాల్యూ వెయిట్స్. ఈ చాప్టర్ నేనే చెప్పాను రెగ్యులర్ క్లాసెస్లో. ఖచ్చితంగా మనం ఇప్పుడు బుక్ వాల్యూ వెయిట్స్ అయితే ఎట్లా చేయాలి, మార్కెట్ వాల్యూ వెయిట్స్ అయితే ఎట్లా చేయాలి క్లియర్గా మనం క్లాసెస్లో మాట్లాడుకున్నాం. ఆ క్లాసెస్ ఎవరైతే విన్నారో చాలా కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉంటారు, నో డౌట్ అందులో. నెక్స్ట్ వన్, క్యాపిటల్ బడ్జెటింగ్ నుంచి 2 ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం, అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క వైబిలిటీ చెక్ చేస్తూ పే బ్యాక్ పీరియడ్ దాని గురించి కమెంట్ చేయడం. క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్లో అంటే రెండింటి గురించి అడిగాడు. ఎన్పివి దాని మీద ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం. రెండోది ట్రెడిషనల్ మెథడ్స్ అయినటువంటి పే బ్యాక్ పీరియడ్ దాని మీద అడిగాడు. ఇది కూడా అంతే, క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ని ఎవరైతే మనకి రెగ్యులర్ క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళకి ఈ 2 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్ దాంట్లో ఇది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుంచి తీసుకున్నాడు. సింప్లీ వర్కింగ్ క్యాపిటల్ బడ్జెటింగ్. నిన్న మనం షార్ట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏమనుకున్నాం, ఫార్మెట్ బేస్డ్ చాప్టర్స్ కొన్ని ఉంటాయి, ఫార్మెట్ బేస్డ్ దాంట్లో 2 మాట్లాడడం, వర్కింగ్ క్యాపిటల్ క్యాష్ ఫ్లో రెండింటి నుంచి వచ్చినాయి. వర్కింగ్ క్యాపిటల్ ఇదే చెప్పింది నిన్న నేను షార్ట్లో. ఫార్మెట్ అట్లీస్ట్ మీకు ఆ క్వశ్చన్కి సొల్యూషన్ తెలియకపోయినా సరే ఆ ఫార్మెట్ రాసినా కూడా కొన్ని ఫిగర్స్ కనుక్కున్నా కూడా 7 మార్క్స్కి మినిమం 3 to 4 మార్క్స్ వరకు మీకు రావడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అఫ్ కోర్స్ ఈ చాప్టర్ ఎవరైతే విన్నారో దాన్ని వీళ్ళు చాలా కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉంటారు, నో డౌట్ అందులో. 6Bకి వచ్చేసరికి మళ్ళీ బౌమల్ మోడల్లో వర్కింగ్ క్యాపిటల్ దాంట్లో క్యాష్ దాని గురించి అడిగినట్టున్నాడు, యాన్యువల్ క్యాష్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాష్ బడ్జెటింగ్ దాని మీద అడిగాడు. ఓకేనా? ఇది 7th వన్ BDA నుంచి 8th క్వశ్చన్ అడిగాడు, రైట్. 7th వన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మళ్ళీ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నుంచి తీసుకున్నట్టున్నాడు. ఒక నిమిషం, జే లిమిటెడ్ కరెంట్లీ హ్యాస్ అన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 40 lakhs. సారీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఏ సోర్స్ నుంచి రైజ్ చేస్తే, ఇది కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే. మనకి అరౌండ్ పేజ్ నెంబర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దాంట్లో లాస్ట్ 10 ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది. మనం క్లాస్లో మాట్లాడుకున్నాం, క్లాస్లో సాల్వ్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే 3 సోర్సెస్ ఉంటాయి, 3 రకాలుగా రైజ్ చేద్దాం అనుకుంటాడు. ఏ సోర్స్ బెటరు 3 కనుక్కుంటాం, కాస్ట్ ఎక్కడ మినిమల్ కాస్ట్ ఉంటే ఆ సోర్సే బెటర్ అని కామెంట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 8th వన్ BDA వర్మ సార్ డీల్ చేస్తారు. సో ఇందులో ఒకసారి ఓవర్ వ్యూగా అనాలిసిస్ చేస్తే ప్రతి క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి కాపీ పేస్ట్ చేసింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రతి క్వశ్చన్ కూడా మనం రెగ్యులర్ కోచింగ్ ఏదైతే ఉందో మన క్లాస్లో ఈ మోడల్ మాకు కవర్ చేయలేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావచ్చు, వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు, క్యాపిటల్ బడ్జెటింగ్ కావచ్చు, రేషియో అనాలిసిస్ కావచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావచ్చు, ప్రతిదీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకుని మీకు సాల్వ్ చేస్తూ చూపించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేశాడు. బట్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ పేపర్ని అటెంప్ట్ చేయడం స్టూడెంట్స్కి అంత ఈజీ కాదు. ఎందుకో తెలుసా? టైమ్ ఈజ్ ద ఎనిమీ హియర్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనిమీ. మీకు టైం, ఈ పేపర్ అందరూ అటెంప్ట్ చేయగలరు ఒక 4-5 గంటలు టైం ఇస్తే, కానీ మీకున్న స్టాండర్డ్ టైం 3 hours కాబట్టి మళ్ళీ అందులో MCQs చాయిస్ ఏం తీసుకోవాలి, అక్కడ ఎగ్జామ్ హాల్లో మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టైం ల్యాగ్ వల్ల, టైం ఫ్యాక్టర్ వల్ల మేబీ కొంతమంది ఎవరైతే తక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ చూసుంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. బట్ అదర్వైజ్ ద పేపర్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ దీని మీద మరీ ఈజీ అని చెప్పలేము, ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈజీయే, కానీ మరీ డెడ్ ఈజీ అట్లా ఏం కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి ఈజీ. బట్ టైం మేనేజ్మెంట్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ఉంటారు. బట్ ఎవరైతే ప్రాక్టీస్ తక్కువ చేశారో వాళ్ళు డెఫినెట్లీ ఇందులో సఫర్ అయి ఉంటారు. ఐ థింక్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంటే స్టూడెంట్స్ మీకే తెలియాలి మీరు ఎంత బాగా రాస్తారని. ఓకేనా? సో BDA దాని మీద వర్మ సార్ ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తారు, మాట్లాడదాం. అండ్ దాని తర్వాత రేపు లాస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఎలా రాశారనే దాన్ని కాసేపు పక్కన పెట్టేసి 3 ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బట్ దిస్ ఈజ్ అన్ అనాలిసిస్ అండ్ ఒపీనియన్, ఫ్యాకల్టీ ఒపీనియన్ అంతే. ఓకేనా? సో దీన్ని చూసి మీరేమి ఇదైపోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ఎగ్జామ్స్ ఎట్లయితే రాశారో 4th ఎగ్జామ్ని కూడా ఈ 3 ఎగ్జామ్స్ ఎలా అయితే రాశారో వీటి యొక్క ఎఫెక్ట్ 4th ఎగ్జామ్ మీద పడకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు పాస్. మొత్తం అటెంప్ట్ చేయడంలోనే ఉంది, ఏది చాయిస్ తీసుకోకుండా. అంటే 100 మార్క్స్కి ఎవరైతే ఫార్మాట్స్ వేసి రాసి వస్తారో వాళ్ళు ఈజీగా
పాస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Okay, very good evening. So coming to BDA, Business Data Analytics concept నుంచి యాక్చువల్లీ మన వెయిటేజ్ 20%, బట్ ఎగ్జామినేషన్లో 27 మార్క్స్ పేపర్ వచ్చింది సార్. 3 మార్క్స్, 3 MCQs అడిగారు, 3 into 2 6 మార్క్స్, తర్వాత 3 క్వశ్చన్స్ అడిగారండి, 3 into 7 21. సో 21 plus 6 27 మార్క్స్ ఫ్రమ్ BDA. అయితే BDA is the second attempt and all the questions are from material only. స్పెషల్లీ ఈ సబ్జెక్ట్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళడు సార్, ఎందుకంటే సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళడు. ఆల్ ద క్వశ్చన్స్ 27 మార్క్స్ కూడా మనకి మెటీరియల్ నుంచే వచ్చాయి. లెట్ మీ డిస్కస్ 3 MCQs వచ్చాయి సార్. ఐ థింక్ MCQ నెంబర్ 7. MCQ number 7. Which of the following is not an objective of digitalization? Actually, there are 2 objectives of digitalization. First objective is widespread access of data to long range of users. Second objective is preservation of data. So, widespread of access data is an objective. Preservation is an objective. Large group of users is also objective. So large physical storage space is not an objective. So option D is the correct answer for 2 marks. This is from your material only. Next question number 9. Cluster analysis is the process of assigning a set of data to subset that observations can be made. Cluster analysis is a part of, sir, actually cluster analysis is also called as unsupervised learning. Next question number 11. Question number 11. Which of the following is not a techniques of data mining? Actually there are several techniques of data mining. For example, association rules. Next one, classification of data, cluster analysis. Next one, decision trees, neural networks. Next one, KN. Next one, predictive analysis. KNN algorithm is not a technique of data mining. This is also board book question. These 3 are MCQs, 3 into 2 6 marks, easy questions. Coming to descriptive, first question is 2B. The implementation of data mining in finance and management is one of the important segment. In this context, briefly illustrate the data mining application. This is also board book question andi. Second chapter lo last topic iden sir. Second chapter lo last topic. Oka 4 side headings unta raste saripotundi. Only 4 side headings, you will get 7 marks. First point em rayali? Detecting money laundering and other financial crimes. Point number 1. Point number 2, prediction of loan repayment. Point number 3, target marketing. Point number 4, design and cash disclosure. Just okokka point ki మనం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క హెడ్డింగ్కి రాస్తే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్లో అడిగారు 8A అండ్ 8B. 8A ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఫస్ట్ చాప్టర్లో చెప్తారు సార్ ఫ్యాకల్టీ జనరల్లీ టైప్స్ ఆఫ్ డేటా. యాక్చువల్లీ వీ కెన్ క్లాసిఫై డేటా ఇంటూ 2 types. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. అనదర్ క్లాసిఫికేషన్లో 4 types వస్తాయండి. నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, ఇంటర్వెల్ డేటా, రేషియో డేటా. ఈ 6 points రాస్తే 7 marks అండి. లాస్ట్ క్వశ్చన్ అండి, డిస్క్రైబ్ స్టెప్స్ టు బి ఇంక్లూడ్ ఇన్ అన్ విజువలైజేషన్ ఇన్ రిపోర్ట్ డిజైన్. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ మెటీరియల్ ఫ్రమ్ ది చాప్టర్ నెంబర్ 4. 4th chapterలో లాస్ట్ కాన్సెప్ట్ అండి. జస్ట్ ఇక్కడ కూడా సైడ్ హెడింగ్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఫైండ్ ఏ స్ట్రాటజీ, సెకండ్ సైడ్ హెడింగ్ క్రియేట్ ఎ నెరేటివ్, థర్డ్ సైడ్ హెడింగ్ చూస్ మోస్ట్ suitable digital visualization, next side heading follow visualization technique, last side heading publicize the report. ఈ హెడింగ్స్ రాస్తే చాలు 7 marks వస్తాయి.
Okay, no? This is the overall analysis of BDA and F1 paper. I hope you all wrote very well. So all the best for your next exam. If your answers are wrong, no problem, don't think about it. Please focus on next exam for paper number 12, management accounting. మీ పేపర్ ఎలా రాశారు? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ 60+ or 50+? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ పేపర్ పైన అనేది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ యువర్ కామెంట్ సెక్షన్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్.